sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కానీ ఆ మరణం తర్వాత కూడా జీవించొచ్చని ఈ 10 నెలల చిన్నారి నిరూపించింది. తన అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇక రాదని తెలిసినప్పుడు ఏ తల్లిదండ్రులైనా గుండె పగిలేలా ఏడుస్తారు. కానీ కేరళకు చెందిన అరుణ్, షరిన్ దంపతులు మాత్రం ఆ పుట్టెడు దుఃఖంలోనూ లోకమే గర్వపడేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పుట్టెడు దుఃఖంలోనూ వారు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశం మొత్తాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది. ఫిబ్రవరి 5న అరుణ్ అబ్రహం కుటుంబం ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. 10 నెలల అలిన్ షరిన్ అబ్రహం తీవ్రంగా గాయపడింది. చెంగనస్సేరి నుంచి కొచ్చి వరకు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, నిపుణులైన వైద్యులు ఎంత పోరాడినా చిన్నారిని కాపాడుకోలేకపోయారు. వారం రోజులు పోరాటం తర్వాత చిన్నారి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. తమ కళ్ల ముందే పాప విగతజీవిగా పడి ఉంటే ఆ తల్లిదండ్రులు తమ బాధను పక్కన పెట్టి అవయవ దానానికి ముందుకొచ్చారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సైతం వారి నిర్ణయానికి ఫిదా అయ్యారు. చిన్నారి అవయవాలను తరలించడానికి పోలీసులు ట్రాఫిక్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. షరిన్ ఇచ్చిన 2 కిడ్నీల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్తో చావు అంచుల్లో ఉన్న ఒక 10 ఏళ్ల చిన్నారికి ప్రాణం పోశారు. మరో 2కి గుండె కవాటాలు అంటే హార్ట్ వాల్వ్స్, ఇంకొకరికి కంటి చూపు దానం చేశారు. కేవలం 7 నెలల వయసున్న మరో పాపకు కాలేయం దానం చేసి పునర్జన్మనిచ్చారు. అలిన్ షరిన్ అబ్రహం అనే ఈ 10 నెలల చిన్నారి మనకి ఏం నేర్పించిందో తెలుసా? మనిషి ఎంతకాలం బతికామన్నది కాదు, పోయేటప్పుడు ఎంతమందికి ప్రాణం పోసామన్నదే ముఖ్యం. ఆ తల్లి తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకొని చివరకు అదే బిడ్డను వేరే తల్లి ఒడిలో ప్రాణమై నిలబెట్టింది. నిజంగా ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరించాలి. తన బిడ్డ ఇక లేదని లోకం అనుకుంటుందేమో కానీ ఆ 4 చిన్నారుల తల్లులు మాత్రం తన బిడ్డనే దైవంగా చూసుకుంటారు. మట్టిలో కలిసిపోవాల్సిన అవయవాలు మరికొన్ని ఏళ్లపాటు ఈ భూమి మీద శ్వాస తీసుకుంటాయి. అలిన్ షరిన్ అబ్రహం భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆ 4 చిన్నారుల కళ్లల్లో, వారి గుండె చప్పుళ్లలో ఆమె ఇంకా జీవించే ఉంది. తన బిడ్డను దేవుడు తీసుకువెళ్లాడని ఆ తల్లి ఏడుస్తుంటే ఆ బిడ్డ ఇచ్చిన ప్రాణంతో మరో 4 తల్లుల కన్నీళ్లు తుడిచిన ఆ తండ్రి గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి? అవయవదానం అంటే కేవలం ఒక శరీరాన్ని ఇవ్వడం కాదు, ఒక కుటుంబానికి కొత్త వెలుగును ఇవ్వడం. 10 నెలల చిన్నారి చేసిన ఈ మహాత్యాగం మనందరికీ ఒక గొప్ప సందేశం. మరి ఈ చిన్నారి అలిన్ గురించి, ఆమె తల్లిదండ్రుల గొప్ప మనసు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.